ఇరాన్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటి వరకు మత ఛాందసవాదుల చేతిలో నలిగిపోయిన ఇరాన్ ఇక క్రమంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికలలో మసౌద్ పెజెష్కియాన్ తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టనున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంస్కరణలకు శ్రీకారం చుడతానని ఆయన ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇరాన్ తాజా రాజకీయాలపై పెజెష్కియాన్ ప్రభావం ఎంతుందో ఓ లుక్కేద్దాం. ఇరాన్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ దుర్ఘటనలో దుర్మరణం పాలైన తర్వాత దేశంలో అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో మసౌద్ పెజెష్కియాన్ సునాయాసంగా గెలిచారు. స్వతహాగా సర్జనైన పెజెష్కియాన్ సంస్కరణలకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి సయీద్ జలీలీని ఓడించారు. ఇక మసౌద్ పెజెష్కియాన్ విషయానికి వస్తే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు. ఇరాన్కు చెందిన మిలియన్ల కొద్దీ ప్రజలు ఆయనపై గంపెడాసలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు మత ఛాందసవాదుల కబంధ హస్తాల్లో నలిగిపోయిన ఇరాన్ ఆయన పాలనలో సామాజిక నిర్బంధాలను తొలగిస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. శుక్రవారం నాడు జరిగిన సెకండ్ రౌండ్ ప్రెసిడెన్షియల్ పోల్లో ఆయన హార్డ్ లైనర్ సయీద్ జలీలీని ఓడించారు. ప్రపంచ దేశాలు మసౌద్ పెజెష్కియాన్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన నేతృత్వంలో ప్రపంచ దేశాలతో ఆయన సన్నిహిత సంబంధాలు నెరుపుతారని భావిస్తున్నారు. ఇక పెజెష్కియాన్కు దేశంలోని మధ్యతరగతి ప్రజలతో పాటు యువత అండగా నిలిచారు. దీనికి కారణం గత కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ ఇస్లామిక్ ఛాందసవాదుల చేతుల్లోకి వెళ్లిపోయింది. 1979లో ఇరాన్ రాజు షాను గద్దెదించిన తర్వాత నుంచి అధికారం చేపట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చేతిలో ప్రజలు నలిగిపోతున్నారు. ప్రజలపై కఠినమైన నిర్బంధాలను విధించడంతో విసిగిపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఇస్లామిక్ షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు. మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది మాషా అమీనీ మృతి తర్వాత దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రజలు తమకు స్వేచ్ఛ కావాలని రోడ్లపైకి వచ్చి నినదిస్తున్నారు. ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించారు. ఇక పెజెష్కియాన్ విషయానికి వస్తే ఆయన అత్యంత శక్తివంతమైన భద్రతా దళాలతో కానీ ఇస్లామిక్ మతాధికారుల పాలకులతో ఘర్షణలకు పాల్పడనని టీవీ డిబేట్లలో పాటు పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ విధానాలను పెద్దగా సవాల్ చేయరని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారంలో చేసిన హామీలను నెరవేర్చకపోతే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజా జీవితంలో ఉండి సమయం వృధా చేసుకున్నట్లేనని ఆయన వీడియో సందేశాలలో ప్రజలతో మాట్లాడుతూ అన్నారు. ఇదిలా ఉండగా ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖటామీ సుదీర్ఘకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఏకాంతవాసం గడిపారు. అయితే ఇటీవల ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆకస్మిక మృతి తర్వాత ఖటామీ మసౌద్ పెజెష్కియాన్ను ఎన్నికల్లో నిలబెట్టారు. కాగా రైసీ కఠిన విధానాలను పెజెష్కియాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఖమేనీ వారసుడిగా భావిస్తున్న రైసీ దేశంలో చట్టాలను అత్యంత కఠినంగా అమలు చేశారు. ముఖ్యంగా మహిళల పట్ల ఆయన కఠినంగా వ్యవహరించారు. మహిళల దుస్తులపై కఠినమైన ఆంక్షలు విధించారు. ఆధునిక దుస్తులు ధరించడానికి వీల్లేదు. బురఖా నిబంధనలను కఠినంగా అమలు చేశారు. నిబంధనలను పాటించని వారిని జైలుకు పంపేవారు. మాషా అమీనీ ఎపిసోడ్తో యావత్ దేశం ఒక్కటైంది. మత ఛాందసవాదులకు వ్యతిరేకంగా ప్రజలు గళం విప్పారు. హిజాబ్ సరిగా ధరించలేదని 24 ఏళ్ల మాషా అమీనీ అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేయడంతో ఆమె మృతి చెందారు. దీంతో యావత్ దేశం భగ్గుమంది. 1979లో ఇరాన్ రాజును గద్దెదించడానికి జరిగిన ఉద్యమం తరహాలో ప్రజలు రోడ్డెక్కి హిజాబ్ను వ్యతిరేకించారు. ఖమేనీ పాలన వద్దు అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. వారిని ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇస్లామిక్ మత ఛాందసవాదులకు వ్యతిరేకంగా కసితో ఓటు వేసి మసౌద్ పెజెష్కియాన్ను గెలిపించుకున్నారు.
ఇక ఇరాన్ అణుపరీక్షలను నిర్వహిస్తోందంటూ 2018లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్పై ఆంక్షలు విధించారు. అయితే అధికారంలోకి వచ్చిన పెజెష్కియాన్ దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు. అవినీతిని అంతం చేస్తానన్నారు. ఇప్పటి వరకు ప్రపంచ దేశాలలో ఇరాన్ ఏకాకి అయ్యింది. ప్రపంచ దేశాలతో స్నేహహస్తం అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఇరాన్ రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఆయన సమాజంలో కొంతమేర సామాజిక స్వేచ్ఛ తీసుకురావచ్చని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఆయన బలహీనమైన ప్రెసిడెంట్గా నిలబడిపోతారని, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆయన బృందం అత్యంత బలమైంది, వారిని తట్టుకొని నిలబడ్డం మసౌద్తో అయ్యే పని కాదని చెబుతున్నారు. జలీలీలు గెలవొద్దని ప్రజలు కసితో ఆయనకు ఓటు వేశారని చాలామంది చెప్పారు. రెండు 2008 నుంచి ఆయన పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2022లో మాషా అమీనీ మృతి తర్వాత ఆయన అధికారుల నుంచి ఆమె ఎలా చనిపోయిందో వివరణ కావాలని డిమాండ్ చేశారు. హిజాబ్ చట్టాన్ని గౌరవిస్తాం, అయితే మహిళలపై అమానుషంగా ప్రవర్తించరాదని తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత చెప్పారు. 2022-23లో జరిగిన మాషా అమీనీ ఉద్యమంలో వేలాది మందిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీని గురించి గత నెలలో టెహరాన్ యూనివర్సిటీలో జరిగిన మీటింగ్లో స్పందించారు. రాజకీయ ఖైదీలు తన పరిధిలోకి రారని, వారి కోసం ఏమన్నా చేయాలనుకుంటే తన అధికారం కూడా పరిమితంగా ఉందని చెప్పుకొచ్చారు. లో ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ఆయన ఫ్రంట్ లైన్లో ఉండి మెడికల్ టీంలో ఒక ఫిజిషియన్గా పనిచేశారు. ఖటామీ రెండవ టర్మ్లో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2001 నుంచి 2005 మధ్యలో హెల్త్ మినిస్టర్గా సేవలందించారు. 1994లో కారు ప్రమాదంలో భార్యతో పాటు ఆయన పిల్లలు చనిపోయారు. అయితే మిగిలిన 2 కుమారులు, 1 కుమార్తెను ఆయనే పెంచి పెద్ద చేశారు. తిరిగి పెళ్లి మాత్రం చేసుకోలేదు. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న మసౌద్పై ప్రజలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. మరి మత ఛాందసవాదులైన అయతుల్లా ఖమేనీని తట్టుకుని ఎలా నిలబడగలుగుతారో వేచి చూడాల్సిందే. బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ మసౌద్.